హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఇవాళ స్పెషల్ డే ఏంటో మీకు అందరూ తెలుసు, ఇండిపెండెన్స్ డే. అందరికీ ముందుగా యూట్యూబ్ ఫ్యామిలీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు మా వింజపల్లిలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ మీకు ఏంటో క్లియర్గా చూపిస్తాను. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. Through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. See the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands, and on we'll go through the wastelands, through the highways. 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ఎందరో మహానీయుల ప్రాణత్యాగంతో భరతమాతకు విముక్తి వచ్చింది. ఆ ప్రాణత్యాగుల ఫలితంగా ఈరోజు మనం ఆ ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ దేశానికి కూడా స్వతంత్రం రావడానికి మన భారతమాత పడినంత వేదనను పడలేదు. భరతమాత ముద్దు బిడ్డలు అందరూ కలిసి ఈ యొక్క స్వతంత్రాన్ని మనకు తీసుకువచ్చారు. ఈరోజు మనం ఆయువు పీలుస్తున్నామంటే ఆ యొక్క వీరుల త్యాగం వల్లనే ఈరోజు మనం సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటున్నాం. ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని ప్రజలందరూ జరుపుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను. अधिनायक जय हे भारत दादा, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तब शुभ नामे जागे, तब शुभ आशीष मागे, गाहे तब जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे।
మనం ఇప్పుడు ఈరోజు వీళ్ళందరినీ చూసినట్లయితే ఈ ప్యాకెట్ల కోసమే పొద్దుగాలేదు, డౌట్ లేదు. జెండా ఎగిరేసి అయితే చెట్టు కింద కూర్చున్నారు వీళ్ళు. ఎందుకు చెప్పు, స్వతంత్రం వచ్చింది ప్యాకెట్ల కోసం అన్నట్టుంది. ఇప్పుడు ప్యాకెట్ల కోసం వచ్చారు. వాడు ఒక్కొక్కడు పొద్దుగాల 12-1 దాకా లేవాడు, పొద్దుగాల ప్యాకెట్ల కోసం. ఈ ప్యాకెట్ కోసమే వచ్చింది వీడు, గుర్తుపెట్టుకోవాలి. ఇది వీడియో కోసం మా చైర్మన్ రమణారెడ్డి, మా చైర్మన్ ఒక పాలకు 4 డబ్బాలు వంచినట్ట ఇంజపల్లి మొత్తం 4 డబ్బాలు సరిపోతాయి. మేము వచ్చి రెడీ చేస్తాను. జెండకు పిలుచుకున్నాడు, పొంగల జెండ మనం బాగున్నదా మరి. మావాడు పాల కేంద్రంలో ఉన్నాడు, వాడు చైర్మన్. డబ్బా కొనిచ్చిండు అంత అని చెప్పాలిగా. మనకి ఏమో పని ఉందని బాయికాడికి పోయిండు, అచ్చదాకా ఇప్పదని చెప్పిండు. దీని చుట్టూ ఈగలు ముసినట్టు ముసిరేది మా వాళ్ళు. ఏం చేద్దాం చెప్పు, డబ్బాకు 200, 20 మందిని నిలబడ్డారు ఇక్కడ. ఎవరికి ఇస్తావు? వీళ్ళు వచ్చినాయి 10, 20 మంది ఉన్నారు ఇక్కడ. ఎవరికి ఇవ్వమంటావు? వాడు బాయికాడు ఉన్నాడు పోయి. ఈగ ఇప్పితే లొల్లి. ఇప్పుడు సగం సగం ఇచ్చినా సరిపోయేటట్లేదు. వాడు వచ్చేదాకా ఇవ్వకని చెప్తాడు, ఇంక ఈ సగం ఇక వానికే తెలియాలి. ఇక ఫైనల్లీ వీడియో కంప్లీటెడ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్కు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.